సో రామ్ రామ్ అందరికి. ఈ వీడియోలో మనం బ్యాక్ ని ఎలా ట్రైన్ చేయాలో నేర్చుకుందాం. సో ఇంతకుముందు వీడియోలో మనం బైసెప్స్ ఇంకా చెస్ట్ ని ఎలా ట్రైన్ చేయాలో నేర్చుకుందాం. సో బ్యాక్ లో మొత్తం మనకి మెయిన్ 4 హెడ్స్ ఉంటాయి. సో ఫస్ట్ హెడ్ వచ్చేసి అప్పర్ బ్యాక్, మిడిల్ బ్యాక్, లాట్స్ ఇంకా లోవర్ బ్యాక్. సో ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి లాట్ పుల్ డౌన్. సో ఈ వర్కౌట్ చేయడం వల్ల మనకి అప్పర్ బ్యాక్ పైన వెయిట్ అనేది పడుతుంది అన్నమాట. సో సెకండ్ ఎక్సర్సైజ్ వచ్చేసి లాట్స్ పుల్ డౌన్ అన్నమాట. సో ఈ వర్కౌట్ చేయడం వల్ల మనకు లాట్స్ పైన వెయిట్ అనేది పడుతుంది అన్నమాట. సో నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి లాట్ పుల్ డౌన్. సో మిడిల్ బ్యాక్ అన్నమాట. సో ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన మిడిల్ బ్యాక్ అనేది ట్రైన్ అవుతుంది. సో నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి లోవర్ బ్యాక్. సో ఇలా ట్రైన్ చేయడం వల్ల మన లోవర్ బ్యాక్ అనేది ట్రైన్ అవుతుంది అన్నమాట. సో నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి సింగిల్ ఆర్మ్ కేబుల్ మిషన్. సో ఇలా ట్రైన్ చేయడం వల్ల మన లాట్స్ అనేవి ట్రైన్ అవుతాయి అన్నమాట. సో నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి బెండ్ టీ బార్ రో. సో ఇది ట్రైన్ చేయడం వల్ల మన అప్పర్ బ్యాక్ ఇంకా లోవర్ బ్యాక్ ట్రైన్ అవుతాయి అన్నమాట. సో నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి బెండ్ బార్బల్ రో. సో ఇది ట్రైన్ చేయడం వల్ల మన లాట్స్ ఇంకా మిడిల్ బ్యాక్ ట్రైన్ అవుతుంది అన్నమాట. సో నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి డంబల్ సింగిల్ హ్యాండ్ రా. సో ఇది ట్రైన్ చేయడం వల్ల మన లాట్స్ ట్రైన్ అవుతాయి అన్నమాట. సో నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి రోప్ కేబుల్ పుల్ డౌన్ మిషన్. సో ఇది ట్రైన్ చేయడం వల్ల మన లోవర్ బ్యాక్ ఇంకా లాట్స్ ట్రైన్ అవుతాయి అన్నమాట. సో ఫైనల్ వర్కౌట్ వచ్చేసి వి బార్ రా. సో ఇలా ట్రైన్ చేయడం వల్ల మన లాట్స్ ఇంకా అప్పర్ బ్యాక్ ట్రైన్ అవుతుంది. ఇవి జస్ట్ బ్యాక్ వర్కౌట్స్ మాత్రమే, ఇంకా కంప్లీట్ పూర్తి వర్కౌట్స్ కాదు. సో నెక్స్ట్ వీడియోలో నేను చెప్తా. అంతవరకు స్టే ట్యూన్ అన్నమాట. జిమ్లో మనం ఎంతవరకు వర్కౌట్ చేసినాం అనేది ఇంపార్టెంట్ కాదు. ఆ వర్కౌట్కి తగ్గట్టు మనం బాడీకి ప్రోటీన్ ఇచ్చామా లేదా, ఆ ప్రోటీన్కి తగ్గట్టు స్లీప్ ఇచ్చామా లేదా, రెస్ట్ ఇచ్చామా లేదా అనేది ఇది ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకోండి. మీలో ఎవరికైనా ఇంకేమైనా డౌట్లు ఉంటే సో నాకు కామెంట్ చేయండి, మెసేజ్ చేయండి. నేను డైరెక్ట్ మీకు డిఎం చేస్తా. అంతవరకు బాయ్ బాయ్.